ముందు వీడియోలో దమనకం పింగళికానికి కృతజ్ఞుడి కథ చెప్పి నల్లి కథలోలాగా సంజీవకాన్ని వెంటనే చంపి పారేయాలి అంది. నల్లి కథ ఏంటది అని పింగళకం అడిగింది. దమనకం ఇలా చెప్పింది. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతనికి చాలా సౌకర్యంగా ఉండే మంచం ఉండేది. ఆ మంచం తలపక్కన తెల్ల దుప్పటి కింద మంద విసర్పిణి అనే ఆడపేను ఉండేది. అది రాత్రిపూట రాజు నిద్రలో ఉన్నప్పుడు అతని తల దగ్గర రక్తం తాగేది. చాలా మెల్లగా తాగేది కాబట్టి రాజుకి నిద్రలో తెలిసేది కాదు. ఇలా రోజు రాచనెత్తురు తాగి ఆ పేను బాగా బలిసి సుఖంగా జీవిస్తుంది. ఒకరోజు డుండుకం అనే నల్లి తిరుగుతూ రాజు పడుకునే మంచం మీదకు వచ్చి అక్కడున్న పేనును చూసింది. పేను నల్లితో, రాజుగారి మంచం మీదకి ఎందుకు వచ్చావు, వెంటనే వెళ్ళిపో అంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. తిరిగి కథలోకి వెళ్ళిపోదాం. దానికి నల్లి అలా మాట్లాడకూడదు, ఇంటికి వచ్చిన చుట్టంతో అలా ప్రవర్తించకూడదు. తెలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే, ఎంత చిన్నవాడు వచ్చినా మంచివాళ్ళు లోపలికి రండి, కూర్చొని విశ్రాంతి తీసుకోండి, ఇంకేంటి విశేషాలు, మీ ఆరోగ్యం బాగుందా, మీరు వచ్చినందుకు చాలా సంతోషం అనాలి. అలా మర్యాద చేస్తే స్వర్గం దొరుకుతుంది. నేను నీ చుట్టాన్ని కదా అంది. నేను రకరకాల మనుషుల రక్తం రుచి చూశాను. ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల వారి రక్తం చేదుగానో, కారంగానో, పుల్లగానో ఉంటుంది. ఇలాంటి తప్పులు లేని తియ్యటి రక్తం ఇంతవరకు రుచి చూడలేదు. ఈ రాజు చాలా రుచికరమైన వంటకాలు, మంచి పళ్ళు, గొప్ప జంతువులు, పక్షుల మాంసం తింటాడు. గొప్ప వైద్యులు ఆయన రక్తం శుద్ధిగా ఉండేటట్టు చూస్తూ ఉంటారు. ఈ రాజుగారి రక్తం అమృతం లాంటిది. నువ్వు ఒప్పుకుంటే తాగి సంతోషించాలని ఉంది. రాజైనా బిచ్చగాడైనా మంచి భోజనం కోరుకుంటారు కదా. నోరూరించే రుచికరమైన వస్తువులే ప్రపంచంలో లేకపోతే ఒకడికి మరొకడు సేవకుడు కావడము, చెప్పు చేతల్లో ఉండటము ఎందుకు జరుగుతుంది?